Hi viewers, welcome to Telugu Scit tutorials. This is CSS programming. ఈ రోజు మనం పారాగ్రాఫ్ ప్రాపర్టీస్లో పారాగ్రాఫ్ మార్జిన్ అనేది ఎలా ఉంటుందో చూస్తాం. ఇంతకుముందు సెషన్స్లో బిగినింగ్ నుంచి మనం పారాగ్రాఫ్ మీద చాలా ప్రాపర్టీస్ చూసాము. ఆ ప్రాపర్టీస్లో బిగినింగ్ ప్రాపర్టీ పారాగ్రాఫ్కి ఎలా కలర్ ఇవ్వాలని, కలర్ కోలన్ బ్లూ, కలర్ కోలన్ రెడ్ అని ఆ విధంగా ఇచ్చుకుంటూ వచ్చినాం. ఫాంట్ సైజులు 20 పిక్సెల్స్ 30 పిక్సెల్స్ అని ఇస్తూ వచ్చాం. తర్వాత సెషన్లో టెక్స్ట్ అలైన్మెంట్ జస్టిఫైని ఇచ్చాము. తర్వాత సెషన్లో టెక్స్ట్ ఇండెంట్ అనేది ఎలా మారుతుంది, బిగినింగ్ లైన్కు 300 పిక్సెల్స్ 200 పిక్సెల్స్ అట్లా ఇచ్చినప్పుడు అది ఎలా మారుతుంది. మళ్ళీ లైన్ హైట్ అనేది లైన్కి పారాగ్రాఫ్లో ఎలా మనం 30 పిక్సెల్స్ 40 50 మార్చినప్పుడు లైన్ హైట్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో చూసాం. ఇంతకుముందు సెషన్లో బార్డర్ గురించి డిస్కస్ చేసాము. బార్డర్కి 6 పిక్సెల్స్ ఇచ్చి దాంట్లో సాలిడ్ అని ప్రాపర్టీ, డాష్డ్ ప్రాపర్టీ, డాటెడ్ ప్రాపర్టీ, గ్రూవ్ ప్రాపర్టీ, ఇన్సెట్, అవుట్సెట్ ఇటువంటివంతా చూసాం. ఈరోజు క్లాస్లో మనం ఏం చేయబోతున్నాం అంటే పారాగ్రాఫ్ మార్జిన్ అనేది ఎట్లా. మార్జిన్ అన్న వెంటనే మనకు ఒక పేజ్ తీసుకుంటే ఆ పేజ్లో మనకేముంటుంది, టాప్ ఉంటుంది, రైట్ ఉంటుంది, బాటమ్ ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది. ఆ టాపు రైట్ బాటంలో మనం మార్జిన్ ఎలా ఇస్తే ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది చూస్తాము. దానికోసమని మనం ఏం చేస్తామంటే ఒక న్యూ నోట్ ప్యాడ్ తీసుకున్నాం. గో టు ఫైల్, న్యూ. దీంట్లో మనం కొత్త ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేస్తాం. దీనికోసమనే ప్రోగ్రామ్ ఆన్ పారాగ్రాఫ్ మార్జిన్ డాష్ 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 ఇది తీసుకున్నాం. ఈ విధంగా ఈ పారాగ్రాఫ్ మార్జిన్ మీద, మార్జిన్ అంటేనే మనకు ఆల్ సైడ్స్ వస్తుంది. ఒక పేజ్ ఉంటే కనుక 4 సైడ్స్ ఉంటుంది. ఆ 4 సైడ్స్ ఏంటి అనేది చూద్దాం. దీంట్లో నార్మల్గానే మనం HTML బేసిక్ ట్యాగ్స్ తీసుకున్నాము. హెడ్, తర్వాత వచ్చేసి టైటిల్, దానికి పారాగ్రాఫ్ మార్జిన్ అన్నాం కాబట్టి ఆ టైటిల్ క్లోజ్. After title we are going to give some space and head close. After head we are going to take body close. After this HTML, finally HTML close. These are the basic HTML tags every program contains. These are constant tags. ఇవి మారేది ఉండదు. సో ఇవి ఓపెనింగ్ ట్యాగ్ కలిగి ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇవి కాన్స్టాంట్ ట్యాగ్స్. కాకపోతే ఇక్కడ బాడీలో మనం పారాగ్రాఫ్ ప్రాపర్టీస్ చూస్తున్నాం. ఆ పారాగ్రాఫ్లో మార్జిన్ ఇవ్వాలి కాబట్టి పీ ట్యాగ్ తీసుకొని ఆ పీ ట్యాగ్ తీసుకొని పీకి ముందర యాంగులర్ బ్రేస్ తీసుకొని అంటే పీని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి ఈ మధ్యలో పీ ట్యాగ్కి సమ్ టెక్స్ట్ ఇవ్వాలి. యాజ్ యూజువల్గానే ముందులాగా ఇక్కడ లోరెమ్ ఇప్సంలో నేను రెడీగా పెట్టినాను. ఈ టెక్స్ట్ని ఇక్కడ కాపీ చేస్తాను. ఇక్కడ Ctrl+V ప్రెస్ చేస్తే కాపీ అవుతుంది. నేను ఇంతవరకు ప్రోగ్రామ్ సేవ్ చేయలేదు అనుకుంటాను. డెస్క్టాప్ మీద CSS ఫోల్డర్లో నేను సేవ్ చేస్తున్నా. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రోగ్రామ్ నేమ్ పారాగ్రాఫ్ మార్జిన్ కాబట్టి pMargin డాట్ ఎక్స్టెన్షన్ నేమ్ HTML మామూలుగానే ఇచ్చేస్తాను. ఇది డెస్క్టాప్ CSS ఫోల్డర్లో సేవ్ అవుతాను. ఓకే, సేవ్ అయింది. ఇప్పుడు నేను ఒకసారి ఫోల్డర్లోకి పోయి దీన్ని చూస్తాను. ఎలా డెస్క్టాప్లో CSS ఫోల్డర్లో pMargin యాడుందో చూసి దాన్ని, ఇది pMargin, రైట్ క్లిక్, ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ ఆర్ ఎనీ బ్రౌజర్. సో ఇది పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్కు కలర్ లేదు, అలైన్మెంట్ లేదు, సైజు లేదు,
ఇండెంట్ లేదు, హైట్ లేదు, ఇంతకుముందు చెప్పినట్టు బార్డర్ కలర్స్ కూడా ఏం లేవు, నార్మల్గా ఉంది ఈ టెక్స్ట్. రైట్ సైడ్ చూడండి, ఏమన్నా జస్టిఫై అయిందా, సైజ్ ఉందా, కలర్ ఉందా, ఏం లేదు, నార్మల్గా ఉంది ఈ టెక్స్ట్. సో ఇప్పుడు మనం దీనికి స్టైల్స్ ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలా? హెడ్ సెక్షన్లో టైటిల్ కింద ఇవ్వాలి. స్టైల్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ టెక్స్ట్ /CSS డబుల్ కొటేషన్ క్లోజ్. ఇప్పుడు స్టైల్ క్లోజ్ చేసేస్తా. స్టైల్ క్లోజ్. సో దిస్ ఈజ్ విత్ ఇన్ ద స్టైల్. ఈ స్టైల్ లోపల మనం దేనికి ఇవ్వాలా? పారాగ్రాఫ్కి ఇవ్వాలి కాబట్టి P లెఫ్ట్ ఫ్లవర్ బ్రేస్, రైట్ ఫ్లవర్ బ్రేస్. ఈ ఫ్లవర్ బ్రేస్ లోపల మనం ఏమేమి ఇవ్వాలి? ఫస్ట్ కలర్ ఇవ్వాలి. కలర్ కోలన్, మీ ఇష్టం ఏదో ఒక కలర్, బ్లూ, సెమీకోలన్. నెక్స్ట్ నేను అదే విధంగా ఏం చేస్తాను అంటే ఫాంట్ ఇస్తాను. ఫాంట్ సైజ్ కోలన్, ఫాంట్ సైజ్ ఎంత? ఒక 30 పిక్సెల్స్ తీసుకున్నాం, సెమీకోలన్. నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ కోలన్, టెక్స్ట్ అలైన్మెంట్ మామూలుగానే జస్టిఫై అని ఇస్తాం కదా, అదే ఇచ్చేస్తాం, జస్టిఫై. నెక్స్ట్ టెక్స్ట్ ఇండెంట్ కూడా ఇస్తాం. టెక్స్ట్ ఇండెంట్ కోలన్, ఇండెంట్ రాంగ్ స్పెల్లింగ్, ఇండెంట్ కోలన్. టెక్స్ట్ ఇండెంట్ ఎంత? ఒక 300 పిక్సెల్స్ చూడడానికి కనపడుతుంది కాబట్టి, అంతకన్నా తక్కువ ఇస్తే సరిగా ఉండదు, కనపడదు. నెక్స్ట్ లైన్ హైట్ తీసుకుంటాను. లైన్ హైట్ కోలన్. ఈ లైన్ హైట్ ఎంత? 60 పిక్సెల్స్ ఇస్తే కనపడుతుంది బాగా. సో ఇంకా బార్డరు ఇంతకుముందు చెప్పినట్టు బార్డర్ కూడా ఇస్తాము. బార్డర్ ఎట్లా? కోలన్ పెట్టి ఒక 6 పిక్సెల్స్ బార్డరు. దాంట్లో సాలిడా, డాష్డా, డబలా, డాటెడా, గ్రూవా, ఇన్సెట్టా, అవుట్సెట్టా, అది మీ ఇష్టం. కాబట్టి నేను డబల్ కానీ డాష్డ్ కానీ డాటెడ్ కానీ ఏదో ఒకటి ఇస్తాను. డాష్డ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డాష్డ్ ఇచ్చి కలరు పైన బ్లూ ఇచ్చాం కదా, ఇప్పుడు రెడ్ ఇస్తే పర్వాలేదు, ఇచ్చి తీసుకున్నాం. ఇక్కడ వరకు సేవ్ చేసేసి ఈ ఫోల్డర్లోకి వెళ్దాం. ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఇది పైన చూడండి, చుట్టూరు డాష్డ్ వచ్చింది. 60 పిక్సెల్స్ అంటే లైన్ హైట్ ఎక్కువగా ఉందని అనుకుంటే ఒక 40 పిక్సెల్స్ ఇస్తాము. ఈ డాష్డ్ అనేది తీసేసి డాటెడ్ అనేది చూస్తాను. డాటెడ్ రెడ్ కలర్ అలాగే ఉండిపోయి ఆల్ ట్యాబ్కి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు సైజ్ తగ్గించండి, కనపడుతుంది నీట్. డాటెడ్ వచ్చింది. డాటెడ్ కాదు, సమ్ డబల్ లైన్ కావాలి. అప్పుడు DOUBLE డబల్ అని ఇచ్చేసి సేవ్ ఇట్, గో టు బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్. సో డబల్ లైన్ వచ్చింది చూడండి. ఇట్లయినా ఇచ్చుకోవచ్చు. అలా లేకుండా గ్రూవ్ అని ఇస్తాం. గ్రూవ్, GROOVE, గ్రూవ్. Ctrl+, Alt tab, go to browser, refresh it. ఇది గ్రూవ్. ఇది కనపడతా ఉంది, కొద్దిగా చూసారంటే తెలుస్తుంది. గ్రూవ్ లాగానే ఉంది. అది కొంచెం పెద్దది చేస్తాను. ఇప్పుడు చూడండి, కనపడతా ఉంది. గ్రూవ్ లాగానే ఉంది. సో ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. గ్రూవ్ కాదు, ఇన్సెట్ అంటామా, ఇస్తాం. ఇన్సెట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇన్సెట్, సేవ్ ఇట్, గో టు బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్. ఇప్పుడు నేను దీన్ని పెద్దది చేస్తాను. ఇన్సెట్ అని ఇలా వచ్చింది. ఇన్సెట్ చూడండి, కనపడుతుంది కదా, ఇన్సెట్. ఒకవేళ అవుట్ సెట్ అని ఇస్తే ఎలా వస్తుందో చూద్దాం. అవుట్ సెట్ ఇస్తాను. అవుట్ సెట్, సేవ్ ఇట్, గో టు బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్ అండ్ జూమ్ ఇట్. జూమ్ చేస్తేనే కనపడుతుంది.
మామూలుగా అవుట్ సెట్ అంటే చూడండి, అవుట్ సెట్ తేడా తెలుస్తాం చూడండి, అవుట్ సెట్. సో ఈ విధంగా మనం ఈ ప్రాపర్టీస్ ఇచ్చుకున్నాం. ఓకే, ప్రస్తుతానికి ఈ సెషన్లోకి వస్తే, ఈ సెషన్లో మనం చెప్పింది ఏంటి, మార్జిన్ కోలన్, మార్జిన్లో ఏమేమి ఉంటాయని చెప్పిన, టాప్, రైట్, బాటము, లెఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ టాప్ ఇస్తాను, ఫస్ట్ తీసుకునేది టాపే, 30 పిక్సెల్స్, 20 పిక్సెల్స్, సమ్ 0 పిక్సెల్స్ ఇస్తాను, ఎందుకంటే బాటమ్ పెద్దగా మనకు అవసరం లేదు. కానీ తెలియాలంటే సరే 0 పిక్సెల్స్ ఇస్తాను ఫస్ట్, ఇచ్చి తర్వాత 40 పిక్సెల్స్ రైట్ ఇస్తా, సెమీకోలన్ పెట్టేసి సేవ్ ఇట్, గో టు బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్. ఇప్పుడు చూడండి, ఇది టాప్ పైన కనపడుతుంది కదా, కర్సర్ ఉంది, అది టాప్ ఎంత ఇచ్చాను, 30 పిక్సెల్స్. సరే, రైట్ ఎంత ఇచ్చాను, 20 పిక్సెల్స్ ఇచ్చాను. ఇక్కడ బాటము ఏం లేదు, ఎక్కువ టెక్స్ట్ లేదు కాబట్టి ఇక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా తెలియదు. ఇంకా లెఫ్ట్ వచ్చేసి 40 పిక్సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 0 పిక్సెల్స్ కాదు, బాటమ్ ఏమి ఇచ్చినా నో ప్రాబ్లం, ఎందుకంటే అడేం లేదు టెక్స్ట్. కాకపోతే మనం టాప్లో మార్చి చూసుకోవచ్చు. టాప్లో నేను 60 ఇస్తా. ఇప్పుడు చేంజ్ చేసి చూద్దాం, సేవ్ ఇట్, గో టు బ్రౌజర్, టాప్లో ఎంత ఇచ్చానో ఎక్కువ ఇచ్చాను చూడండి, ఇప్పుడు చేంజ్ అయింది, మూవ్ అయింది చూడండి, పైనుంటి కిందికి 60 ఇచ్చాను. అదేవిధంగా రైట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 60 ఇస్తా, కంట్రోల్ ఎస్, ఆల్ ట్యాబ్కి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. రైట్ ఇది కదా, చూడండి చేంజ్ కనపడుతుంది, ఇక్కడ కనపడింది చూడండి, ఆటోమేటిక్గా చేంజ్ కనపడింది. ఈ విధంగా మనము మార్జిన్స్ ఇచ్చుకోవచ్చు. అంటే ఈ మార్జిన్స్ తీసుకునేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ టాప్ తీసుకుంటుంది, ఫస్ట్ ఇచ్చిన వాల్యూ, నెక్స్ట్ ఇచ్చిన వాల్యూ రైట్ తీసుకుంటుంది, తర్వాత బాటమ్ తీసుకుంటుంది, ఫైనల్లో లెఫ్ట్ తీసుకుంటుంది. ఇది దాని ఆర్డర్. మార్జిన్ మీన్స్ గ్యాప్ బిట్వీన్ పేజ్ అండ్ బార్డర్. పేజ్కి బార్డర్కి మధ్య ఉండేది, మనం వెళ్ళామంటే దాంట్లో కనపడుతుంది. ఇది పేజ్కి బార్డర్కి ఉండే దాన్ని ఏమంటారంటే మార్జిన్. ఆ మార్జిన్స్ ఏముంటాయి, టాప్, రైట్, బాటము, లెఫ్ట్. ఇది ఆర్డర్ అనమాట, అది తీసుకుంటే ఆర్డర్. సో ఈ ప్రోగ్రామ్ని నేను డాక్యుమెంటేషన్ కోసం తీసుకుంటాను, సేవ్ చేసి దీంట్లో ఇక్కడ సేవ్ చేస్తాం. ఇది ఈ సెషన్కి, ఇది సెషన్ వచ్చేసి 26 అండి. ఇక్కడికి ఈ క్లాస్కి ఇంతేనండి. నెక్స్ట్ క్లాస్ తర్వాత ఒకటే ఒక ప్రోగ్రామ్ పారాగ్రాఫ్లో మిగిలింది, అది తర్వాత చూస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.